ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. మరి ప్రధాన చౌరస్తా ఓల్డ్ అశోక థియేటర్ దగ్గరలో ఉన్నాం. మరి మనతో పాటుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన స్వతంత్ర అభ్యర్థి పంతుకాల శ్రీనివాస్ సార్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సారు గత 8 రోజుల నుంచి ప్రచారాన్ని సాగిస్తున్నాడు ఎంపీ అభ్యర్థి కనుక మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కనిపించింది సార్కు? అదే కాకుండా మరి ఎలాంటి అభివృద్ధి బాటలో జనజీవనము మరి ప్రజలకు సంబంధించిన కనీస సౌకర్యాలను సారు ఎలాంటి విషయాలను గుర్తించిండో ఒకసారి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ప్రచారం చేస్తున్నారు మీరు, గత 8 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఉంది అసలు నియోజకవర్గ పరిస్థితి? సో మేము 7 కాన్స్టిట్యుయెన్సీలో పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల్, మంతని, సో ఇంకా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు, చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలు తిరిగినాము. అట్లనే ముఖ్యంగా బొగ్గు గని కార్మికులు వాళ్ళు చాలా కష్టపడి చెమటోడ్చి నల్ల బంగారాన్ని తీస్తున్నారు. కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు దగ్గరకు వచ్చేసరికి ఉన్నత చదువులు చదివించడానికి ఇక్కడ ఉన్నత విద్యాలయాలు లేవు. అంతా కార్పొరేట్ విద్య హస్తగతంలో ఉంది. అట్లనే కనీస మౌలిక వసతులు ఉన్న ఆసుపత్రులు లేవు. సో ఏ చిన్న యాక్సిడెంట్ అయినా, ఏ చిన్న ప్రమాదం జరిగినా వాళ్ళు కరీంనగర్, వరంగల్ లేకపోతే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లనే వీళ్ళు గని కార్మికులు షిఫ్ట్ల వైజు డ్యూటీ చేస్తారు. వాళ్ళు ఆ గని దగ్గరికి వెళ్ళడానికి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ అయినా కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా మౌలికమైన త్రాగునీటి సమస్య మొత్తం పెద్దపల్లి నియోజకవర్గంలో తాగడానికి, అంటే గోదావరి ఏరులై పారుతున్నది. ఇక్కడ నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరలో ఉంది, చెన్నూరుకి సమీపంలో. కానీ తాగునీటి సమస్య చాలా బలంగా ఉంది. అంటే జీవానికి, అంటే మనిషికి ప్రాణాధారము, జీవాధారము నీళ్లు, తాగే నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉన్నదనేది ప్రజల నుంచి మేము తెలుసుకున్న సమస్యలు. ఇవే కాకుండా గని కార్మికులకు సంబంధించిన పిల్లలు ఉన్నత చదువులు చదివిండ్రు. ఆ చదువుకు వాళ్ళ చేతిలో ఉన్న స్కిల్స్కి, నైపుణ్యానికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అంటే సహజ వనరులకి కొదువలేదు. నల్ల బంగారాన్ని ప్రపంచం మొత్తానికి సరఫరా చేస్తున్న సింగరేణి కార్మికులు వాళ్ళ భవిష్యత్తు తరాలకి, అంటే పిల్లలకు సంబంధించిన విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి అవకాశాలు కానీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో నీటి సమస్య, త్రాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. సంక్షేమ పథకాల పరిస్థితులు ఎట్లా కనబడుతుంది? సో సంక్షేమ పథకాలు గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డిమాండ్ లేని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ లేదు. కానీ ఏదైతే మౌలిక అవసరాలు, మౌలిక సదుపాయాలు చేయాల్సి ఉన్నాయో, విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలు, త్రాగునీటి సమస్య, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిపైన 75 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంది. సో వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అదే ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా మౌలిక సదుపాయాల కల్పన చేయడము, విద్య, వైద్యానికి సంబంధించి మొదటి ప్రియారిటీ ఇవ్వడము, ఉపాధి అవకాశాలు స్థానికంగా విద్యావంతులు, నైపుణ్యంతో ఉన్న నిరుద్యోగులకు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేయడం పైన నేను దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నా. సో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే స్థానిక వనరులని తీసుకొని అట్లనే స్థానికంగా వాళ్ళకు అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఇంకా చెప్పండి, అంటే ప్రభుత్వం పరంగా, అంటే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఉంది, మరి ఆ ప్రభుత్వం ప్రజలకు ఏమైనా చేసింది అనుకుంటున్నారు? అయితే 10 సంవత్సరాలే అయింది బీఆర్ఎస్ ప్రజలు తీర్పిచ్చి. 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అయితే హామీలు ఇచ్చారు, కానీ ఉచితాలు ఇస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లు, ప్రతి గ్రామానికి ఒక కనెక్టివిటీ ఉండాలి, రోడ్లు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇక్కడ మేము ఈ వారం రోజుల నుంచి చూస్తున్నాము, కరెంటు రోజుకొకసారి 1-2 గంటలు పోతున్నది. నీటి ఎద్దటి, త్రాగునీటి సమస్య కళ్ళతో చూస్తాం.
అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వచ్చాకనే ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లని చెప్పడానికి కాదు, దీనికి ముందు ప్రభుత్వం అట్లనే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు చాలా సీరియస్గా అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మేము గని కార్మికుల దగ్గరకు పోయినాం. గని కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ సమస్యలని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించిన వాళ్ళు కానీ ప్రజా గొంతుకకి నాయకత్వం ప్రజా సేవకుడిగా పనిచేసిన వాళ్ళు కానీ అరుదుగా ఉన్నారనేది మాకు స్పష్టంగా కనిపించింది. సో నేను ప్రజా పాలకుడిగా కాదు, ప్రజా సేవకుడిగా మీ ముందుకు వస్తాను. నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ సమస్యల్ని ప్రజా గొంతుకని వినిపిస్తాను అని చెప్పేసి ప్రజల వద్దకు వాళ్ళ సమస్యల్ని వినిపించడానికే నేను సేవకుడిగా వస్తున్నా అని చెప్పేసి నేను మీ ముందుకు వస్తున్నాను. ఎట్లా ఉండబోతుంది స్వతంత్ర అభ్యర్థులు ఈ పార్లమెంటరీ ఎన్నికలు? అయితే ఇక్కడ 42 మంది పోటీలో ఉన్నారు. మెజారిటీ స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రజా తీర్పు అంటే ప్రజలు ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనదే. ఎంతమంది ప్రలోభాలు గురి చేసినా మీ ఒక్క ఓటు 100 ఓట్లు 1000 ఓట్లుగా జరుగుతుంది. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్దపల్లి నుంచే మార్పు రావాలి. పెద్దపల్లి ప్రజలు ప్రజా గొంతుకని నిలబెట్టాలి. ప్రజా గొంతుకని వినిపించే నాయకుడిని మీరు బలపరచాలి. స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, ఆయన పెద్ద ఎత్తున ఖర్చు చేయకపోవచ్చు, ఆయన దగ్గర ప్రచార సాధనాలు లేకపోవచ్చు, కానీ ఒక బలమైన వ్యక్తిత్వము, ఆత్మగౌరవ పోరాటాన్ని, జెండాని, అంబేద్కర్ వారసత్వాన్ని తీసుకొస్తున్న వ్యక్తిని మీరు బలపరచాల్సిన చారిత్రాత్మక నేపథ్యాన్ని మీరు గుర్తించాలి. ప్రజా గొంతుకని ఈ మార్పు దిశగా దేశం మొత్తం పెద్దపల్లి వైపు చూస్తున్నది. ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి మార్పు అనేది కింది స్థాయి నుంచి అణగారిన వర్గాల నుంచి మార్పు వస్తుంది. కాబట్టి ఆ మార్పుకు మీరు ఓటేయాలి. ఆ మార్పు దిశగా మనం అభివృద్ధికి దిశగా మనం ప్రయాణించాలి. సో అట్లాంటి లక్ష్యాన్ని పెద్దపల్లి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. పెద్దపల్లి ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు అనేది స్పష్టమైన సంకేతం కనిపిస్తున్నది. నేను ఒక విద్యావంతుడిగా, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, గతంలో జర్నలిస్ట్గా పనిచేసిన, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే ఖచ్చితంగా ప్రజలు మార్పు దిక్కు ఓటేస్తారు, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. ఇవన్నీ ఫలాలు దక్కాలంటే మార్పుని స్వీకరిస్తూ ఒక ప్రజా గొంతుకని బలపరుస్తారని ఆశిస్తూ నేను ప్రజా యుద్ధ క్షేత్రంలో ఉన్నా. నాకు నా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఎలక్షన్ కమిషన్ బిస్కెట్ గుర్తు ఇచ్చింది. మీరు బిస్కెట్ గుర్తుకు ఓటేయాలి, ప్రధాన పార్టీలను బిస్కెట్ చేయాలి. ఎందుకు దేశం మొత్తము పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ వైపు చూడాలి. ఇక్కడి నుంచే మార్పు జరగాలి. ఆ మార్పుని మీరు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ నమస్కారాలు. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నాకు ఎక్కడా కనిపించలేదు. గత 7 రోజుల నుంచి నేను చేస్తున్న ప్రచార గ్రామంలో కావచ్చు, గడప గడప ప్రచారంలో అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా రామగుండం నియోజకవర్గం గురించి తీసుకుంటే ప్రత్యేకంగా భూగర్భ గనులు ఉన్న ప్రాంతం ఇది. మరి కార్మికుల కష్టాలు కూడా కనిపిస్తున్నవి. మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని వారు మనకు చెబుతున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి కన్.
వారు